నామినేషన్స్ ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓపెనింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. నామినేషన్స్ లో సంజనాకి అసలు దూసుకుపోతుంది. తనకైతే ఓటింగ్ 27% ఓటింగ్ పడుతుంది. మొత్తం ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువ. ఎవరైతే నామినేషన్స్ లో సంజన, ఫ్లోరా, రీతు, దివ్య, హరీష్, శ్రీజ ఉన్నారు కదా, వీళ్ళందరిలో సంజన ఓటింగ్ చాలా ఎక్కువ ఉంది. 27% ఓటు పడుతుంది. సెకండ్ ప్లేస్ లో ఫ్లోరా ఉంది. యాక్చువల్ గా ఫ్లోరా మంచితనం ఆడియన్స్ నచ్చుతుంది. ఈవెన్ ఈ రోజు కూడా టాస్క్ లో ఎల్లో టీమ్ లో ఉంది కదా ఫ్లోరా, టాస్క్ ఆడేటప్పుడు తను ఆల్రెడీ నామినేషన్స్ లోకి వచ్చేసింది. ఆల్రెడీ నామినేషన్స్ లోకి వచ్చేసాక కూడా చాలా టీమ్ స్పిరిట్ తో కష్టపడి ఆడింది. వాళ్ళ టీమ్ స్పిరిట్ వల్లే రాము ఈ వారం సేవ్ అయ్యాడు. చాలా ఈ రోజు నచ్చుతుంది. ఒక్కటి నచ్చదు, ఫ్లోరా గారు హరీష్ గారి విషయంలో ఒక ఫ్రెండ్ గా సలహా ఇస్తే దాన్ని రాంగ్ గా తీసుకున్నారు అన్నది. బట్ తన బిహేవియర్ గానీ ఆ మంచితనం గానీ ఆడియన్స్ నచ్చుతున్నట్టుంది. సో అది ఆ రీజన్ వల్ల అనుకుంటా 17% ఓట్లు పడుతున్నాయి. రీతు దగ్గరకు వస్తే ఈ రోజు నిజంగా రీతు బలైపోయింది పాపం నామినేషన్ లో. సో ఈ రోజు ఎపిసోడ్ తర్వాత ఇంకా ఎక్కువ కొంచెం సింపతి అని కాదు కానీ జాలి వస్తుంది రీతు మీద. అండ్ చాలా బాగా డిఫెండ్ చేసుకుంది నామినేషన్ లో. ఏమైందంటే ఆల్రెడీ మీరు ఎపిసోడ్ ఇంకా చూసారో ఇంకా లేదు కానీ, సో అక్కడ రీతు ఏమైందంటే ఆ ఒక్క రౌండ్ కూడా ఓన్లీ ఎవరు ఓడిపోయారో వాళ్ళలోంచే నామినేట్ చేయాలన్నమాట. సో అక్కడ ఎల్లో టీమ్ కి ఓన్లీ తనుజ టీమ్ లోంచి మాత్రమే నామినేషన్ చేయాలి. తనుజ టీమ్ లో తనుజ ఆల్రెడీ సేఫ్. సో దివ్య అండ్ రీతు వీళ్ళిద్దరే ఉన్నారు. సో దివ్య వైల్డ్ కార్డ్ కదా, వైల్డ్ కార్డ్ జోలికి వెళ్ళడం ఎందుకని చెప్పి వాళ్ళు రీతు జోలికి వెళ్ళారు, పెద్దగా పాయింట్స్ లేకపోయినా. సో ఆ రకంగా అండ్ తను డిఫెండ్ చేసుకున్న విధానం బాగుంది. అండ్ సుమన్ వాళ్ళు తన మీద పెట్టిన పాయింట్స్ అయితే చాలా డొల్లగా ఉన్నాయి. డొల్ల పాయింట్స్ ఎప్పుడో ఫస్ట్ వీక్ పాయింట్స్, సుత్తి పాయింట్స్. ఆల్రెడీ కెప్టెన్సీ డెమాన్ విషయంలో అన్యాయం చేసింది, అదే డెమాన్ కి కెప్టెన్సీ ఇవ్వడానికి పార్షియాలిటీ చేసింది. ఆ రీజన్ తోనే కదా లాస్ట్ వీక్ నామినేషన్ లోకి వచ్చింది. మళ్ళీ సేమ్ రీజన్ పట్టుకురావడం ఎలా ఉంటది? పాపం ఆల్రెడీ అయిపోయింది నామినేషన్కి వెళ్ళింది, వెనక్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ రీజన్ చెప్పడం అన్ని రీజన్స్ అన్ని డొల్ అనిపించాయి రీతువి. సో ఇది ఆడియన్స్ కి పాప అమ్మాయికి సేమ్ రీజన్ ప్రతిసారి ఏంటి అన్న థింకింగ్ ఉంటది. అండ్ ఈ మధ్య లాస్ట్ వీక్ నుంచి కొంచెం గేమ్ బాగుంటుంది ఆ అమ్మాయిది. ఆడడం తను డిఫెండ్ చేసుకోవడం కానివ్వండి, కొంచెం లవ్ ట్రాక్ నుంచి బయటకు వచ్చి గేమ్ ఆడుకుంటుంది. సో మేబీ అందుకు నచ్చుతుండొచ్చు. 16% ఓట్లు పడుతున్నాయి. నెక్స్ట్ దివ్య వైల్డ్ కార్డ్ గా వచ్చిన వెంటనే తనంటూ ఒక ఇంపాక్ట్ చూపించింది షోకి. అండ్ సంజనాని చాలా గట్టిగా క్వశ్చన్ చేయగలుగుతుంది. సో తను రాగానే సంజన కరెక్ట్ మొగుడు వచ్చాడు అన్న ఫీలింగ్ వచ్చింది ఆడియన్స్ లో. సో ఆ రకంగా సంజన హేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దివ్యాని ఉంచాలి, అప్పుడే వీళ్ళిద్దరు గట్టిగా కొట్టుకుంటారు, మనకు మంచి ఫన్ ఉంటది అన్న ఫీలింగ్ లో కూడా ఉంటారు. అందుకనుకుంటా దివ్యాకి 14% ఓట్లు పడుతున్నాయి. ఇంకా హరీష్ గారికి 13% ఓట్లు. బట్ ఆయన మంచి ఆయనే. నాకు ఈ 1 వీక్ ఆయన చూస్తే అనిపించింది కుడుం చేతికి ఇస్తే పండగ అనుకునే రకం. ఈ మాట ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఒక మంచి వ్యక్తి కోసం యూజ్ చేస్తారు. అంటే అవతల వాళ్ళు నిన్ను ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. నేను మంచిదాన్ని అని నువ్వు వెళ్ళి చెప్పావనుకో వాళ్ళు నిజమని నమ్మేస్తారు. అంటే కొంచెం పొగిడేటప్పటికి పొంగిపోయే రకం హరీష్ గారు. అలాగే కొంచెం పొగిడితే ఓహో నిజమేనా అని అలా వాళ్ళ బొట్టలో పడిపోయే రకము అని నాకు అనిపించింది. మంచి ఆయనే ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది, బట్ తెలియదు ఆడియన్స్ డెసిషన్. సో ఇవి 13. ఇంకా శ్రీజకి 12%. ఇక లాస్ట్ వీక్ నుంచి కొంచెం గేమ్ మార్చుకుంది, బట్ ఆడియన్స్ కి ఎంతవరకు వెళ్తుంది అన్నది చూడాలి. ఈ రోజు నామినేషన్స్ లో ఎంతవరకు వెళ్తుంది. సో ఇంకా ఈ వీక్ అంతా ఏమన్నా మంచి టాస్క్లు వస్తే దాన్ని బట్టి ప్రస్తుతానికి వీళ్ళిద్దరే కాదు దివ్యాను కూడా సేఫ్ జోన్ లో వేయలేము. ఎందుకంటే ఇప్పుడే కదా ఓపెనింగ్ ట్రెండ్స్ కదా, చాలా మారిపోతాయి. సో సంజన తప్ప మిగిలిన వాళ్ళందరినీ ఎవరిని కూడా ప్రస్తుతానికి డేంజర్ జోన్ లోనే ఉంచాలి. ఎందుకంటే వీళ్ళ డిఫరెన్స్ ఎలా ఉందో చెప్తా. ఫ్లోరాకి 17, రీతుకి 16, దివ్యాకి 14, హరీష్ కి 13, శ్రీజకి 12. 1% డిఫరెన్స్ లో ఉన్నారనమాట. ఓపెనింగ్ ట్రెండ్స్ కాబట్టి రేపటికి ఇంకా చాలా చేంజ్ అయిపోతుంది. సో ఇది ప్రస్తుతానికి అయితే ఇలా ఉన్నారు. సంజన తప్ప మిగిలిన వాళ్ళందరినీ డేంజర్ జోన్లో వేసుకుందాం. మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. మీరైతే మీ ఓటు ఎవరికి వేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అయిపోవాలని అనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ రేపొద్దున్నే ఓటింగ్ ట్రెండ్స్ పెడతా. టాటా బై బై. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.